ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు సామవేదం షణ్ముఖ శర్మచే హరహర వైభవం ప్రవచనం జరుగుతుందని శివసత్యసాయి సంకల్ప ట్రస్ట్ కంచర్ల భాస్కర్ శర్మ తెలిపారు. శివసత్యసాయి సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్హాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు గాంధీబొమ్మ కూడలి నుండి సామవేదం షణ్ముఖ శర్మను మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనను స్వాగతిస్తున్నామని, హరిహరులకు భేదం లేదనే అంశంపై హరిహర వైభవం ప్రవచనం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి కార్యక్రమం ఉంటుందని, ప్రవచన అమృతాన్ని విని భక్తి, జ్ఞాన, ధర్మ విషయాలను విని తరించవలసిందిగా కోరుచున్నామన్నారు. ఓం నమ శివాయ. నెల్లూరు భక్త ప్రజలందరికీ నమస్కారాలు. మా శివసత్య సంకల్ప ట్రస్ట్ ద్వారా ఈరోజు మంగళవారం ఆగస్టు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పూజ్య గురువులు సామవేదం షణ్ముఖ శర్మ గారు హరిహర వైభవం అనే అంశంపై 5 రోజుల ప్రవచన కార్యక్రమాన్ని టౌన్ హాల్లో మేము నిర్వహించడం జరిగింది. ఈ శివసత్య సంకల్ప ట్రస్ట్లో ఉన్నటువంటి మేమందరం కూడా గత 15 ఏళ్లుగా నెల్లూరు పట్టణానికి సుపరిచితులమే. కానీ ఈ రోజున ఈ ట్రస్ట్ అనే పేరుతో మేము దీన్ని మొదటి కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. అంతకుముందు ఎన్నో గౌరవనీయులు పూజ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల వారి యొక్క సహకారంతో, వారి సౌజన్యంతో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ శివసత్య సంకల్ప ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్వహించి ఈ ట్రస్ట్ను కలపడం జరిగింది. ఈ రోజున సామవేదం షణ్ముఖ శర్మ గారు నెల్లూరు పట్టణానికి విచ్చేసి ఉన్నారు. వారు ఈరోజు సాయంకాలం 5 గంటలకి గాంధీ బొమ్మ నుంచి మన టౌన్ హాల్ వరకు విశేష స్వాగతంగా ఆయన్ని ఊరేగింపుగా వేద పండితుల యొక్క వేదోచ్చరణ మధ్య ఆయన ఆహ్వానించి తీసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నెల్లూరు పట్టణ ప్రజలందరూ, నెల్లూరు భక్తులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గురువుగారి యొక్క ప్రవచనాన్ని విని ధన్యులు కావాలని ఈ శివసత్య సంకల్ప ట్రస్ట్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుశ్చ హృదయం శివ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. సభాయ నమః. సింహపురి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మేము శివ సత్య సంకల్ప ట్రస్ట్ అనేటువంటి ధార్మిక సంస్థ ఈ సంవత్సరము ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల పౌర్ణమికి శ్రీ వీర వెంకట రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు 108 మంది దంపతుల చేత అత్యంత వైభవపేతంగా ఒక్కొక్క దేవస్థానంలో ఈ ట్రస్ట్ ద్వారా మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో అంతర్భాగంగా ఈ సంవత్సరం ఆషాఢమాసము బహుళ చతుర్దశి 11వ తేదీ నుంచి మొదలుకొని 15వ తేదీ వరకు పూజ్య గురువులు అయినటువంటి ప్రవచన చక్రవర్తి మరియు వేద వాచస్పతి వాగ్దేవి వరపుత్ర సమన్వయ సరస్వతి అయినటువంటి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో 5 రోజుల పాటు హరిహరులకి అభేదం అనేటువంటిది ఎక్కడా లేదు. ఇద్దరు కూడా ఒకరే, వారికి ఎప్పుడూ కూడా భేదం లేదు అనేటువంటి అంశం పైన వారు విష్ణుమూర్తి వేరు కాదు మరియు శివుడు వేరు కాదు, ఇద్దరూ ఒకరే అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక అంశంపై 5 రోజుల పాటు మన నెల్లూరులో టౌన్ హాల్ నందు అత్యంత వైభవపేతంగా 11వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు వరకు హరిహర వైభవం అనేటువంటి అత్యద్భుత ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందులో ప్రథమ రోజు అనగా ఇవాళ 11 గంటలకి నిన్న విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా గురువుగారు పూజా కార్యక్రమాలు ఇవాళ ఉదయం దేవదార్చనాది కార్యక్రమాలన్నీ కూడా గురువుగారు విచ్చేసి పూర్తి చేసుకోవడం జరిగింది. సాయంత్రం గాంధీ బొమ్మ దగ్గర నుంచి మన టౌన్ హాల్ వరకు విశేషంగా గురువుగారిని స్వాగతించాలనే ఉద్దేశంతో వేద పండితులు మంగళధ్వానులతో అత్యంత వైభవపేతంగా ఆత్మీయ స్వాగతం, విశేష స్వాగత సుమాంజలిని మేము అక్కడి నుంచి వైభవపేతంగా గురువుగారిని టౌన్ హాల్ దాకా తీసుకొస్తున్నాము. అక్కడి నుంచి మన వినాయక స్వామికి చక్కగా అర్చన గావించుకొని అది అయిన తర్వాత 6:30 ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8:30 వరకు ఈ ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా సింహపురి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క ధార్మికమైనటువంటి కార్యక్రమం మళ్ళీ రావాలంటే కనుక ఇది రాదు. మళ్ళీ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనకి ఆయన ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా గురువుగారు మనకి 5 రోజుల పాటు, మామూలుగా ఇన్ని రోజులు ఇస్తారు అనుకోలేదు మేము, కానీ 5 రోజుల పాటు
మీకు చక్కటైనటువంటి ఈ వైభవోపేతమైనటువంటి అంశాన్ని నేను ప్రవచన చేస్తానని చెప్పని మనందరికీ కూడా సదవకాశాన్ని కల్పించారు గురువుగారు. కావున ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం 6:30 నుండి ప్రవచన కార్యక్రమం ప్రారంభమయ్యి 8:30 వరకు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ ప్రవచన కార్యక్రమాన్ని అందరూ కూడా చూసి తిలకించి విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి భక్తి జ్ఞానమైనటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుని తరించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శ్రీ శివ సత్య సంకల్ప ట్రస్ట్ ద్వారా మేము కోరుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరూ విచ్చేయండి. ఈ యొక్క ప్రవచన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి గురువు వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి మరీ కోరుకుంటున్నాము. సర్వే జనా స్వస్తిర్భవతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.